ప్రసాద్ గారు, అంటే మీరు ఇప్పుడు వరకు ఈ అగర్వుడ్ ని అంతర్ పంటగా వేసుకోవచ్చు అని సజెస్ట్ చేశారు, మీరు చెప్తున్నారు. అలానే అంటే ఇంత యూస్ఫుల్ గా ఉంది, అట్లానే అధిక లాభాన్ని తీసుకొచ్చే క్రాప్ చూసినప్పుడు రైతు ఆకర్షితుడు అవుతాడు. మరి అట్లా ప్లెయిన్ ల్యాండ్స్ లో ఉన్న రైతులు ఎవరన్నా, ప్లెయిన్ ల్యాండ్స్ అంటే ఆల్రెడీ కూరగాయలు వేస్తున్నా లేదంటే డ్రై ల్యాండ్ కొంత బీడు భూములుగా ఉన్నవాళ్ళు కానీ వాళ్ళు ఎవరన్నా ఈ పంటను వేసుకోవచ్చా అని సందేహం వస్తే వాళ్ళకి అవకాశం లేదా? సార్, నేను ఇందాక చెప్పినట్టుగా మనం బహుళ పంటలు వేసుకోవాలనేది మనం మస్ట్ మోటో సార్. మనం ఇప్పటి వరకు ప్లాంటేషన్ ఎందుకు అంతర పంటకి ఇచ్చుకున్నాం అంటే, తన పని రైతు తను చేసుకున్నాడు, ఖాళీగా ఉన్న ల్యాండ్ ఎందుకు యూటిలైజ్ చేసుకోకూడదని మెయిన్ ఇంటెన్షన్ సార్. ప్లేన్ ల్యాండ్కి వచ్చినట్టయితే ప్లేన్ ల్యాండ్ లో కూడా వస్తాయి, పెరగవు అనేది కాదు. 8 years వరకు అంటే ఇప్పుడు అంతర పంట వేసిన రైతుకి 8 సంవత్సరాలు కట్ అయింది అనుకోండి, ప్లేన్ ల్యాండ్ వేసిన రైతుకి 10 సంవత్సరాలు పడుతుంది. అంటే వెదర్ కండిషన్ బట్టి ఎక్కువ అంటే డ్యూరేషన్ అనేది స్టార్టింగ్ లో మొక్క తనకు తన అలవాటు అవడానికి ఆల్రెడీ క్లైమేట్ కంట్రోల్ ఉంది కాబట్టి, చెట్లు ఉన్నాయి కాబట్టి స్పీడ్ ఎదుగుతుంది. కానీ ప్లేన్ వేసింది ఏంటంటే తనను తానే కంట్రోల్ చేసుకోవాలి, అధిక ఉష్ణోగ్రతను కంట్రోల్ చేసుకొని కొంచెం టైం డ్యూరేషన్ అనేది ఎక్కువ సమయం పట్టుకుంటుంది. తను కంట్రోల్ చేసుకుని ఎదగడానికి ఫస్ట్ 1 year 2 years అసలు మొక్క పెరగదు సార్. ప్లేన్ ల్యాండ్ కొద్దిగా ఎప్పుడైతే ఈ వాతావరణానికి అలవాటు అయిపోయిందో, థియరీ ఆఫ్ ఎవల్యూషన్ లాగా అలవాటు అయిపోయిందో, అప్పుడు గ్రో అనేది స్టార్ట్ అవుతా ఉంటుంది సార్. అందువల్ల డ్యూరేషన్ ఎక్కువ పడితే మనం కూడా ఏంటంటే ప్లేన్ ల్యాండ్ వేసుకున్న ప్రతి రైతు కూడా నేను మునగ మొక్కలు వేసుకోవడము, లేదంటే ఇంకేదైనా పంటలు దిగుబడి తీసుకుంటూ అగర్వుడ్ వేసుకోవాలి. అగర్వుడ్ వేసిన 10 సంవత్సరాల్లో నాకు 8 సంవత్సరాల్లో ఎక్కువ ఆదాయం వస్తుంది, నేను అగర్వుడ్ ఒకటే ఉంచుకుంటుంటే మన మోటో అది కాదు సార్. రైతు అడిషనల్ గా ఏరే ఇన్కమ్ తీసుకుంటా ఉండాలి అగర్వుడ్ లో, అది మెయిన్ మోటో సార్. అది ఓకే, అంటే ఈ అగర్వుడ్ కి ఉపయోగం ఉంటుంది, తనకి కూడా ఆదాయం వస్తూ ఉండాలా. అంటే మనం ఫస్ట్ పట్టింది ఏదైతే మన యొక్క రూల్స్ ఏదైతే ఉందో అంతర పంటగానే వేయాలి. ఒకటి, రెండో క్లైమేట్ కంట్రోల్ చేయాలి. అగర్వుడ్ క్లైమేట్ కంట్రోల్ ఉంటే రైతుకి మునగేసుకున్నాడు ఎగ్జాంపుల్, మునగరించి 3-4 సంవత్సరాల పాటు ఆదాయం వస్తుంది. 3-4 సంవత్సరాల తర్వాత అగర్వుడ్ నీడ అవసరం లేదు, ఆటోమేటిక్ పెరిగిపోద్ది. ఈ 3 years ఆయన క్రాప్ తీసుకున్నాడు కదా, ఆ ఉద్దేశంతోనే మనం ప్రిపేర్ చేయడం జరుగుతుంది సార్. దాంట్లో ఇంకోటి ఏంటంటే సార్, ప్లేన్ ల్యాండ్ వేసిన వాళ్ళకి కొద్దిగా ఏదైనా గ్రాసు, ఏదైనా గడ్డి ఇలాంటి కలుపు వస్తే కలుపు మందులు వాడకుండా జాగ్రత్త గ్రాస్ కట్టర్ తోనో లేకపోతే మల్సీడ్ లాంటిది మనం ఇక్కడ వీడ్ మ్యాట్ చూసాం, వీడ్ మ్యాట్ లాంటిది వేసుకుంటే 1 time సొల్యూషన్ గా రైతు ఏమైందంటే కింద ఆల్రెడీ ఉన్న వానపాములు ఇవన్నీ చనిపోతాయి కనుక మన భూమిని రక్షించుకోవాలి కనుక రోటోవేటర్ వేయడం లేకపోతే బ్రష్ కట్టర్ తో కొట్టడం ఇలాంటి యజమాన పద్ధతులు చాపించాలి సార్. ఇలాంటి కెమికల్ వాడకూడదు సార్. ఎందుకంటే న్యాచురల్ గా గ్రో అయ్యే మొక్క, సువాసన భరితమైన మొక్క, కాస్మెటిక్ పంట కాబట్టి మనకి న్యాచురల్ గా పెంచుకుంటే ఒక ఫారెస్ట్ లో ఎలా పెరుగుతుందో అలా పెంచుకుంటే మనకి మంచి ఆదాయం, క్వాలిటీ వచ్చే అవకాశం ఉంటుంది సార్.